కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ అని చెబుతోంది. కానీ తెర వెనుక మాత్రం పెద్ద కుట్ర ఉంది. అదే కాసుల కక్కుర్తి. పేదలను కొట్టి ఏఐసీసీ ఖజానా నింపుకునే కుతంత్రం జరుగుతోంది. స్పష్టంగా చెప్పాలంటే హస్తం పార్టీకి మూసి ప్రాజెక్టు ఏటీఎంలా మారింది. అందుకే రాహుల్ గాంధీ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తెలంగాణ భూములను ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి గాంధీ ఫ్యామిలీ బొక్కసం నింపే కుట్ర జరుగుతోంది. 1,50,000 కోట్లు తేవాలి, దొరికినంత దోపిడీ చేయాలన్న పన్నాగంతో రేవంత్ సర్కార్ పెద్ద స్కెచ్ చేసింది. ఈ కుట్రలో హస్తం సర్కార్కు బీజేపీ వత్తాసు పలుకుతోంది. దీంతో 1,50,000 కోట్ల దోపిడీలో కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలని బట్టబయలైంది. మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక్కసారిగా అలజడి రేపింది. గరీబోళ్ల ఇళ్లపై పగబట్టినట్లుగా బుల్డోజర్లను ఎక్కుపెట్టింది. దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలను కొట్టి ఏఐసీసీ ఖజానా నింపుకునే కుతంత్రం జరుగుతోంది. రాహుల్ గాంధీ డైరెక్షన్లో రేవంత్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. హైకమాండ్కు జీహుజూర్ అంటూ అడుగడుగులకు మడుగులెత్తుతున్నాడు. మూసి కూల్చివేతల ప్రధాన కుట్రదారు రాహుల్ గాంధీనే. రేవంత్ కేవలం పాత్రధారి వేషమేనన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏ శాఖపైనా పట్టులేదు. పక్క శాఖలో వేలు పెట్టేంత సీన్ కూడా ఆయనకు లేదన్న విమర్శలున్నాయి. మరి 1,50,000 కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఆయన ఎలా చేస్తాడు? ఖచ్చితంగా అది ఆయన వల్ల అయ్యే పని కాదు. రేవంత్ను తెర వెనుక నుంచి హైకమాండ్ ఆడిస్తోంది. తెలంగాణ బిడ్డల ఉసురు పోసుకొని వేల కోట్లు దండుకోవాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ భూములను ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి గాంధీ ఫ్యామిలీ బొక్కసం నింపే కుట్ర జరుగుతోంది. 1,50,000 కోట్లు తేవాలి, దొరికినంత దోపిడీ చేయాలన్న పన్నాగం దీని వెనక ఉంది. మూసి సుందరీకరణ వెనుక కాంగ్రెస్ కుట్ట బట్టబయలు కావడంతో ఆ పార్టీ నేతలు బుకాయింపులు మొదలుపెట్టారు. 1,50,000 కోట్లు కాదంటూ కవరింగ్ చేసుకుంటున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయిన హస్తం పార్టీకి ఉతికారేస్తున్నారు నెటిజన్లు. మూసి ప్రాజెక్టు ముందు 10,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఏకంగా 1,50,000 కోట్లకు పెంచాడు రేవంత్ రెడ్డి. ఎందుకలా అంటే కారణం ఒక్కటే, కాసుల కక్కుర్తి. లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ అంటూ రేవంత్ సర్కార్ గొప్పలు చెబుతున్నా దానికి డీపీఆర్ లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. అసలు మూసీకి డీపీఆర్ఏ దిక్కులేదని సాక్షాత్తు మంత్రి శ్రీధర్ బాబే వెల్లడించారు. డీపీఆర్ఏ లేకుండా పేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎలా నడుపుతున్నారో కాంగ్రెస్ సర్కార్కే తెలియాలి. ఓవైపేమో డీపీఆర్ ఉందని అసెంబ్లీలో బుకాయించారు బట్టి. ఏది చూపించమని ప్రతిపక్షాలు అడిగితే పరారైంది కాంగ్రెస్ ప్రభుత్వం.